15 ఇయర్స్ కంప్లీట్ చేశాక కూడా చాలామంది స్టూడెంట్స్కి లైఫ్ గురించి ఒక క్లారిటీ లేకుండా బయటకు వస్తారు. మనీ ఎలా ఎర్న్ చేయాలని తెలియదు, జనాలతో ఎలా మాట్లాడాలని తెలియదు, డెసిషన్స్ ఎలా తీసుకోవడం తెలియదు. అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, ఈ ప్రాబ్లం స్టూడెంట్స్లో ఉందా లేదా కాలేజ్ సిస్టంలో ఉందా అని చెప్పి. ఈ వీడియోలో కాలేజ్ రియల్ లైఫ్కి ఎందుకు ప్రిపేర్ చేయదు అని హానెస్ట్గా ఎగ్జాగరేషన్ లేకుండా మాట్లాడుకుందాం. కాలేజ్ ఏం నేర్పిస్తుంది? కాలేజ్లో మనకి సిలబస్ నేర్పిస్తారు, ఎలా ఎగ్జామ్స్ ఎలా రాయాలని నేర్పిస్తారు, అసైన్మెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి, అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కాలేజ్ లైఫ్ కోసం మాత్రమే యూస్ఫుల్, కానీ రియల్ లైఫ్లో ఇవన్నీ నో యూస్. సిచ్యువేషన్స్ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. ఆఫీస్లో 1 డే మిస్ అయితే కట్ అయ్యేది మార్క్స్ కాదు, శాలరీ కట్ అవుతుంది. మీటింగ్లో క్లియర్గా మాట్లాడకపోతే మార్క్స్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, కాలేజ్లో మనకి ఎప్పుడైనా ఈ టాపిక్స్ గురించి నేర్పించారా? మనీ ఎలా ఎర్న్ చేయాలి, కొత్త కనెక్షన్స్ ఎలా బిల్డ్ చేయాలి, రిజెక్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ప్రెజర్లో డెసిషన్ ఎలా తీసుకోవాలి? ఆన్సర్స్ మోస్ట్లీ నో వస్తుంది. కాలేజ్ మనల్ని మార్క్స్ కోసం మాత్రమే ప్రిపేర్ చేస్తుంది, లైఫ్ కోసం ప్రిపేర్ చేయట్లేదు. అందుకే డిగ్రీ కంప్లీట్ అయ్యాక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మీ ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేయండి. ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు 4 years ఫుల్గా బిజీ ఉంటారు. ఇంటర్నల్స్ అని, రికార్డ్స్ అని, ల్యాబ్ అని, సెమిస్టర్ అని చెప్పి. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సింపుల్గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడానికి చాలా స్ట్రగుల్ అవుతారు. ఎందుకని? వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కానీ కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే కాలేజ్ మనకి కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేయాలని చెప్పి నేర్పించదు. నేను కాలేజ్ సిస్టమ్ రాంగ్ అని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ కాలేజ్ మెయిన్ గోల్ ఏంటి అంటే సిస్టమ్స్కి ఎంప్లాయీస్ని ప్రిపేర్ చేయడం, రూల్స్ ఫాలో అయ్యే జనాలను తయారు చేయడం. కాలేజ్ యూజ్లెస్ అని కాదు, కాలేజ్ మనకి చాలా ఇస్తుంది. దానిలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్తుంది. అది ఏంటి అంటే ఫ్రెండ్స్, మెమరీస్, డిసిప్లిన్, రియల్ లైఫ్ స్కిల్స్ మనం బయట నేర్చుకోవాలి. ఇక్కడ నేను కాలేజ్ యూజ్లెస్ అని చెప్పి నేను అనట్లేదు. కాలేజ్ మనకి కొన్ని ఇస్తుంది. అవే ఫ్రెండ్స్, మెమరీస్, డిసిప్లిన్ అండ్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఇస్తుంది. ఇవన్నీ వీటితో లైఫ్ అనేది లీడ్ చేయడం చాలా కష్టం అవుతుంది. కానీ కాలేజ్ ఒకటే సరిపోతుంది. రియల్ లైఫ్ స్కిల్స్ మనం బయట నేర్చుకోవాలి. అసలు ఎలా సర్వైవ్ అవ్వాలి, మనుషులతో ఎలా మాట్లాడాలి, అసలు మనీ ఎలా ఎర్న్ చేయాలి, మన కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ చేయాలి, అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో, అసలు లైఫ్ని ఎలా ఫేస్ చేయాలని చెప్పి మనం బయట నేర్చుకోవాలి. జర్నీ మాత్రం మనమే స్టార్ట్ చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే కాలేజ్ని బ్లేమ్ చేయడం అనేది సొల్యూషన్ కాదు. కాలేజ్తో పాటు మనం స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి, మనుషులతో మాట్లాడడం స్టార్ట్ చేయాలి, మనీ వాల్యూ అర్థం చేసుకోవాలి. అప్పుడే రియల్ లైఫ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద టాపిక్, మీకు ఒక క్వశ్చన్, కాలేజ్ మిమ్మల్ని రియల్ లైఫ్ కోసం ప్రిపేర్ చేస్తుందా లేదా జస్ట్ ఎగ్జామ్స్ కోసం మాత్రమే ప్రిపేర్ చేస్తుందా? ఆబ్వియస్లీ రియల్ లైఫ్ కోసం ప్రిపేర్ చేసి ఉండదు అనుకోండి, ఎందుకంటే నేను కూడా కాలేజ్ చదువుకున్నా కాబట్టి. ఏమో మీ ఒపీనియన్ ఏంటో, మీ ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe. Thank you.